నమస్కారాలు. ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన నిత్య అవసరాల వస్తువులు పంపిణీ విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా యువనేత లోకేష్ గారు, అదేవిధంగా ఏపీ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు నేతృత్వంలో ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సివిల్ సప్లైస్ పౌర సరఫరా సంస్థ ప్రధానంగా ప్రజా పంపిణీ వ్యవస్థ నిత్య అవసరాల సరుకులు పేద ప్రజలకు అందించే విధానంలో గత ప్రభుత్వం పరిపాలనలో అవకతవకలను ఈరోజు ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ కమిటీ ఒక మంచి విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఎండియూలను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం. జూన్ 1 నుంచి అంటే రేపటి నుంచి మొదలవుతుంది ఈ నిత్యావసరాల పంపిణీ. ప్రతి నెల 1వ తేదీ నుంచి 1వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి నెల ఈ విధంగా షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ప్రతి రేషన్ షాపు దుకాణాల వద్ద పని వేళలు, ధరల పట్టిక, సరుకులు నిల్వలు రేషన్ షాపు నందు తప్పనిసరిగా బోర్డు వేయాల్సింది. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందించే విధానం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పాసు వేయింగ్ మిషన్ ద్వారా కూడా కార్డుదారులందరికీ ఖచ్చితమైన కొలతలు, అదేవిధంగా తూనికలతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడుతుంది. రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఆల్రెడీ ఆన్లైన్ విధానం ద్వారా 7 సేవలు కూడా గత మే 7 నుంచి జూన్ 7 దాకా చేయటం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. తద్వారా కూడా చాలా రేషన్ కార్డులు ఈరోజు మార్పుల కోసం చాలామంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం కూడా జరిగింది. దాన్ని కూడా గత జూన్ 7 నుంచి 21 రోజుల లోపల దాన్ని రేషన్ కార్డులు కూడా పరిష్కారం చేసి కార్డులు కూడా ఇవ్వబడుతుంది. తద్వారా కూడా మనం ముందుకు పోతున్నాం. కొత్త రేషన్ కార్డులో కూడా కార్డు విభజన, కొత్త రేషన్ కార్డు, సాధారణ విభజన, సింగిల్ మెంబరు స్ప్లిట్టు, కొత్త సభ్యుల చేరిక, ఉన్నవారిని తొలగింపు, తప్పు ఆధార్ సరిచేయటం, చిరునామా మార్పు, కార్డు సరెండరు అండ్ ఈ 7 సేవలు కూడా గత మే 7 నుంచి జూన్ 7వ తేదీ దాకా కూడా ఈ సర్వీసులు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది. తద్వారా మనకి ఇప్పటికీ 41,678 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆన్లైన్ ద్వారా, ఈ రేషన్ షాప్లో ఉన్న తప్పులను సరిచేయమని చెప్పి. దాన్ని కూడా 21 రోజుల్లో పూర్తిగా సరిచేసి వాళ్ళు కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక జూన్ 7వ తేదీ దాకా కూడా ఈ వెసులుబాటు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అంతేకాదు ప్రస్తుతం మన నెల్లూరు జిల్లా ఎత్తుకుంటే NFSA కార్డులు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్డ్స్, వైట్ రేషన్ కార్డు 2,10,668 కార్డులు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అంటే మళ్ళీ AAY అంత్యోజన అన్న యోజన కార్డులు కూడా
37,790 కార్డులు, మొత్తం 2,48,458 కార్డులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కార్డు హోల్డర్స్. ఈ 38 మండలాల్లో 1,513 ఫేర్వెల్ షాప్స్ ఉన్నాయి, రేషన్ షాప్స్ ప్రజెంట్ వర్కింగ్లో. దీంట్లో మొన్న కేవైసీ ద్వారా ఈ 7,21,524 టోటల్ కార్డ్స్ అన్నమాట. అంటే ఈ వైట్ కార్డ్స్ కానీ పింక్ కార్డ్స్ అన్నీ కలిసి 7,21,524 కార్డ్స్ మన జిల్లాలో. దాన్ని కేవైసీ ద్వారా మనం ప్యూరిఫై చేస్తే 6,25,119 కార్డులు టోటల్గా 86%, 63% ప్యూరిఫై చేయడం జరిగింది. ఈ కార్డులకి మనం దీంట్లో వైట్ రేషన్ కార్డు 2,10,668 అంటే ఫ్రీ రైస్ కార్డ్స్. వీటిలన్నిటికీ రేపటి నుంచే కొత్త విధానం ప్రవేశపెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఏ పేద ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండేదానికి ఎక్కడికి ఎంఆర్ఓలు కానివ్వండి, డిటీసీలు కానివ్వండి, సివిల్ సప్లైస్ ఆఫీసర్లు కానివ్వండి, అందరూ ఎక్కడికక్కడ తనిఖీలు చేయటం, వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇదొక ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకేయటం చాలా శుభసూచకం. ఎందుకంటే గతంలో ఈ ఎండీల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టయానికి వీళ్ళు ఉండాలా, వీళ్ళు లేని టైంలో వాళ్ళు రారు, మళ్ళీ ఆ రేషను వేరే విధాలుగా పోయే అవకాశం ఎక్కువగా ఉంది. దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఏ రోజైనా కార్డుదారుడు వచ్చి సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటారు. అదేవిధంగా వికలాంగులకి ఒకరోజు అనుకొని దాదాపు ప్రతి రేషన్ షాప్స్ పరిధిలో 5% కంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఒకరోజు 5వ తేదీ వాళ్ళ ఇళ్ళకి 1 నుంచి 5 వరకు ఒకరోజు వాళ్ళ ఇళ్ళకి పోయి సరుకులు పంపిణీ చేసే విధానం, అక్కడే వాళ్ళ దగ్గర ఈ పాస్ చేయించుకునే విధానం ఈరోజు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో ఎవరైనా ఎక్కడైనా అవసరాలు జరిగినా అక్కడికక్కడికే యాక్షన్ తీసుకునే విధానం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని మంచి పరిణామంగా భావించి దీన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా చూడాలని కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నా. అంతేకాదు జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఒక్కోటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పేదలకు పెన్షన్ పెంచటం, అన్నా క్యాంటీన్లు తెరవటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, చెత్త పన్ను రద్దు చేయటం, అదేవిధంగా భూ సమస్యలపైన పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి తద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయటం, ఎర్రచందనం స్మగ్లింగ్ని పూర్తిగా అరికట్టడం జరిగింది. అదేవిధంగా గంజాయి అమ్మకం కూడా పూర్తిగా తుదముట్టించడం జరిగింది. ఎక్కడ గత పాలకులతో పోలిస్తే ఈరోజు గంజాయి పైన ఉక్కుపాదం మోపింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు రోడ్లన్నీ ఒక్కోటిగా బాగుపడుతున్నాయి. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన సిఎంఆర్లో 1000 టన్నులు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల దాకా రైతుల ఖాతాలో 24 గంటల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు ఒక్కోటిగా ఈరోజు బాగుపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి పనులు మొదలయ్యాయి. పోలవరం పరుగులు పెట్టబోతుంది.
ఇదేవిధంగా మంచి ప్రభుత్వం ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ రేషన్ విధానం కూడా ఈరోజు తప్పులు సరిదిద్ది, గత ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులను సరిదిద్ది ఈరోజు కొత్త రేషన్ విధానంకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎండిఓలను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ రేషన్ షాపుల ద్వారా ఏ మాత్రమైన అవతవకలు జరిగినా, ఎక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడ్డా ఇమీడియట్ స్పాట్ సస్పెండ్ అవుతారని కూడా, దానికి శిక్షార్హులు కూడా అవుతారని కూడా ఈ విధంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పాత రోజుల్లాగా వాళ్ళు చేసిన తప్పులు అప్పీల్ చేసుకోవటం అవి కూడా ఉండదు. స్పాట్లో అక్కడికక్కడికే సస్పెండ్ చేసి కాగితీ చీటీ పంపిస్తారని కూడా మీకు రేషన్ షాప్ డీలర్స్కి నేను హెచ్చరిస్తున్నా. ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకుండా పంపిణీ చేసే విధానంలో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.